క్రింది వాటి యొక్క కాలానుక్రమం. సంవత్సరాలు ఒకే విధంగా ఉన్న తేదీలు మాత్రం వేరే ఉంటాయి. మిలియన్ మార్చ్ 2011లో, సకల జనుల సమ్మె 2011లో, సాగరహరం లేదా తెలంగాణ మార్చ్ 2012లో, వంట వార్పు 2010లో, మానవహారం 2010లో, సడక్ బంద్ 2013లో, సంసద్ యాత్ర చలో ఢిల్లీ 2013లో, చలో అసెంబ్లీ 2013లో జరిగాయి. గద్దర్కు సంబంధించిన అంశాలు. ఇతనికి ప్రజాయుద్ధ నౌక అని బిరుదు కలదు. గద్దర్ యొక్క అసలు పేరు గుమ్మడి విఠలరావు. గద్దర్ మెదక్ జిల్లా తుఫ్రాన్లో 1949లో జన్మించాడు. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా వంటి పాటలను ఇతడు రచించాడు. అందెశ్రీకి సంబంధించిన అంశాలు. ఇతను సిద్దిపేట జిల్లాకు చెందినవారు. అసలు పేరు వచ్చేసి అందే ఎల్లయ్య. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అను గేయంను రచించారు. సహజ కవి కోకిల, ప్రజాకవి, ప్రకృతి కవి అనేవి ఇతని యొక్క బిరుదులు. కాళోజీ నారాయణరావు గారికి సంబంధించిన అంశాలు. ఇతను 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రంలోని రట్టహల్లి గ్రామంలో జన్మించారు. కాళోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పిలుస్తారు. కాళోజీ జయంతి అయిన సెప్టెంబర్ 9ని తెలంగాణ భాష దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నా గొడవ అనేది ఇతని యొక్క రచన. క్రింది వాటి యొక్క కాలానుక్రమం. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, దీన్నే TDF అంటారు, 1983లో ఏర్పడింది. తెలంగాణ ప్రజా సమితి వచ్చేసి 1987లో, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ వచ్చేసి 1988లో, తెలంగాణ ఫోరం ఏమో 1990లో ఏర్పడింది. క్రింది వాటి యొక్క కాలానుక్రమం. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 2001 మే 31న ఏర్పడింది. తెలంగాణ ఉద్యోగుల సంఘం 2001 జూలై 25న ఏర్పడింది. తెలంగాణ సాధన సమితి వచ్చేసి 2001 సెప్టెంబర్ 19న ఏర్పడింది. తెలంగాణ రచయితల వేదిక వచ్చేసి 2001 అక్టోబర్ 14న ఏర్పడింది. క్రింది వాటి యొక్క కాలానుక్రమం. తెలంగాణ రాష్ట్ర సమితి TRS 2001 ఏప్రిల్ 27న ఏర్పడింది. తల్లి తెలంగాణ పార్టీ ఏమో 2005లో, నవ తెలంగాణ పార్టీ వచ్చేసి 2008లో ఏర్పడింది. తెలంగాణ ప్రజా ఫ్రంట్ను 2010లో ఏర్పాటు చేశారు. సంస్థలు, వాటి యొక్క పత్రికలు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ వచ్చేసి మా తెలంగాణను, తెలంగాణ మహాసభ వచ్చేసి తెలంగాణ మహాసభను, తెలంగాణ ఐక్యవేదిక వచ్చేసి తెలంగాణ పత్రికను, తెలంగాణ జనసభ వచ్చేసి నా జన తెలంగాణను వెలువరించాయి. పత్రికలు, వాటి యొక్క సంపాదకులు. ఇమ్రోజ్ పత్రికకేమో షోయబుల్లా ఖాన్, నీలగిరి పత్రికకేమో వెంకట నరసింహారావు, గోల్కొండ పత్రికకు వచ్చేసి సూరవరం ప్రతాపరెడ్డి, రయ్యత్ పత్రికకు వచ్చేసి మందమూల నరసింహారావు, మీజాన్కు వచ్చేసి అడవి పాపిరాజు గారు ఉన్నారు. క్రింది వాటి యొక్క కాలానుక్రమం. జయభారత్ రెడ్డి కమిటీని 1984లో ఏర్పాటు చేశారు. సుందరేశన్ కమిటీని ఏమో 1985లో ఏర్పాటు చేశారు. JM గిర్గ్లాని కమిషన్ ఏమో 2001లో ఏర్పాటు చేశారు. అష్టసూత్రాల ప్రకటనను 1969 ఏప్రిల్ 11న ప్రకటించారు. పంచసూత్ర పథకంనేమో 1972 నవంబర్ 27న ప్రకటించారు. 6 సూత్రాల పథకంనేమో 1973లో సెప్టెంబర్ 21న ప్రకటించారు. వీటన్నిటినీ ఇందిరాగాంధీ గారే ప్రకటించారు. దీని యొక్క కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 856. తెలంగాణ విద్రోహ దినంను ఏప్రిల్ 22న, తెలంగాణ కోరికల దినంను మే 1వ తేదీన, తెలంగాణ అమరవీరుల దినంను మే 17వ తేదీన, తెలంగాణ విమోచన దినంను జూలై 5వ తేదీన, తెలంగాణ లిబరేషన్ డే లేదా తెలంగాణ ఫ్లాగ్ డేను జూలై 12వ తేదీన జరుపుతారు. తెలంగాణలో GI ట్యాగ్ పొందిన వస్తువులు, అవి ఉండే జిల్లాలు. తాండూరు కందిపప్పు వికారాబాద్లో, డర్రీస్ వరంగల్, గుల్లబామ చీరలు సిద్దిపేట, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్ జనగామ, సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్.